ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట. ఇందులో మేము రొటీన్గా చెప్పేది ఏంటి అని అంటే, మీరు రెగ్యులర్గా ఏ ఫుడ్ అయితే తింటున్నారో అదే కంటిన్యూ చేయమని చెప్తాం. దాంతోపాటు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు బాడీలో చాలా టాక్సిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ టాక్సిన్స్ అన్నీ కూడాను మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే కనుక అది చాలా ఈజీగా బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోయేదానికి, అంటే బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. సో లిక్విడ్స్ బాగా తాగమని చెప్తాం. ఫ్రెష్గా వండినది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వండుకొని తినాలని చెప్తాం. ఎందుకంటే రీహీట్ చేసినప్పుడు దానిలో మళ్ళీ కెమికల్స్ ఇవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఆ తర్వాత కొంతమంది పేషెంట్స్కి హై అండ్ కీమోథెరపీ డ్రగ్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. వాళ్ళల్లో ఈ తెల్ల రక్త కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట, న్యూట్రోపీనియా అని అంటాం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఈవెన్ మనకు నార్మల్గా ఆ జబ్బు రావకుండా అంటే బాడీని ప్రొటెక్ట్ చేసే ఏవైతే మనకు మంచి సెల్స్ ఉంటాయో, బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయో, ఈ న్యూట్రోపీనియా వచ్చిన పేషెంట్స్కి అవన్నీ బాగా తక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో మీకు ఇచ్చే కీమోథెరపీ డ్రగ్ని బట్టి మేము మీకు రిస్క్ ఉంది అని అంటే అలాంటి పేషెంట్స్కి ఏం చెప్తామంటే, ఫ్రెష్ సలాడ్స్ అని ఉంటాయి కదా, మనము అంటే వండకుండా చేసే సలాడ్స్, ఈ లెట్యూస్ కానీ లేకపోతే కుకుంబర్ సలాడ్ కానీ ఇలాంటివి సలాడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు అని అంటే వాటి మీద ఏదన్నా కెమికల్స్ ఉన్నా లేకపోతే కనుక చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ చాలా తొందరగా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనము కుక్డ్ ఫుడ్, అంటే బాగా వేడి చేసి వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోమని చెప్తాము అలాంటి హై రిస్క్ పేషెంట్స్కి. మిగతా నార్మల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ నడుస్తున్న పేషెంట్స్కి అసలు ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమీ చెప్పము. కొంతమంది పేషెంట్స్ అంటే ఇప్పుడు ఈసోఫేగస్ క్యాన్సర్ అంటే ఫుడ్ పైప్కి సంబంధించిన క్యాన్సర్ కానీ ఇట్లాంటి పేషెంట్స్కి ఏంటి అని అంటే హెడ్ అండ్ నెక్ పేషెంట్స్, వీళ్ళకి ఆ తింటున్నప్పుడు ఈ గొంతంతా కూడాను బాగా మంటగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎక్కువ స్పైస్ ఉన్న ఫుడ్ అంటే కారం కానీ మసాలా కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటే కనుక అవి దిగడం అంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఇవి కొంచెం తగ్గించమని చెప్తాం. అదర్వైజ్ రొటీన్గా జరిగే ట్రీట్మెంట్స్ ఏ దానికి కూడాను ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది నా ఉద్దేశంలో అయితే అవసరం లేదు. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా బెటర్ ఫుడ్గా తినాలి. చాలామందికి రకరకాల ఐడియాలు ఉంటాయి. అంటే ఎవరెవరో చెప్తూ ఉంటారు వంకాయలు తినకూడదు, లేకపోతే బీరకాయలు తినకూడదు, లేకపోతే ఇంకొకటి, అలా అటువంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కడా కూడాను ఏమీ లేవు.